భగవద్గీతలో ఏముంది? భగవద్గీత సారం ఏమిటి? భగవద్గీత మనిషికి ఏం బోధిస్తోంది? మనం ఒక్కసారి చూసినట్లయితే, ఇదివరకే చెప్పాను నేను, 18 అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో. 18 అధ్యాయాలను మనము క్లుప్తంగా 3 విభాగాలు చేస్తూ ఉన్నాం. 3 విభాగాలు ఎందుకు చేయాలంటే సబ్జెక్ట్ ఈజీగా అర్థం కావడానికి చేస్తున్నాం. సబ్జెక్ట్ ఈజీగా అర్థం కావాలి మనకు. ఏమంటున్నాడు భగవంతుడు అంటే, మొదటి 6 అధ్యాయాలని కర్మ షట్కము అన్నాడు. షట్ అంటే 6 అని అర్థం. 6 అధ్యాయాలను కలిపి కర్మ షట్కము అన్నాడు. మనకు ఆల్మోస్ట్ భావం తెలిసిపోయిన లెక్క. అంటే ఈ 6 అధ్యాయాల్లో భగవానుడు మనకు ఏం చెప్పాలని ప్రయత్నం చేశారు. ఆయన చెప్పింది మనం ఎందుకు వినాలి? ఇది కూడా మనకు డౌట్ వస్తుంది. ఎందుకు వినాలంటే, కృష్ణం వందే జగద్గురు కదా, ఆయన సాక్షాత్తు జగత్తుకు గురువు అయినటువంటి వాడు. కాబట్టి జగత్తుకు గురువును ప్రసాదించినప్పుడు గురువు చెప్పినటువంటి మాట వెనక ఎవరు మాట వింటాం మనం? అసలు గురువు అన్న మాటకు అర్థమేంటి? గుహు అన్న ధాతు పదానికి చీకటి అనేటటువంటి అర్థం ఉంది. ఏం చీకటి ఇక్కడ? తమస్సు. ఏ తమస్సు? అజ్ఞానం అనేటటువంటి తమస్సు. మనిషికి అజ్ఞానం వెళ్తే కదండి జ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తుంది, సుజ్ఞానం వస్తుంది. అది తెలుసుకునేటటువంటి ప్రయత్నమే ఈ కర్మ. కర్మకు ఇంత విశిష్టమైనటువంటి అర్థం ఉంది, గుర్తించండి. కర్మ అన్న మాటకి ఇంత విశిష్టమైనటువంటి అర్థం ఉంది. మొదటి 6 అధ్యాయాల్లో భగవానులైనటువంటి వారు ఈ కర్మ షట్కం అని పేరు పెట్టి దాంట్లో కర్మ యొక్క విశేషాంశాలను తెలియజేశాడు. రెండో భాగాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే 7వ అధ్యాయం నుంచి మిగిలినటువంటి 6 అధ్యాయాలని జ్ఞాన షట్కము అన్నారు. ఆ 6 అధ్యాయాల్లో మనకి ఏం తెలుస్తున్నాయి? జ్ఞానం అంటే ఏమో తెలుస్తూ ఉంది. అందుకని మనం భగవద్గీతను చదవాలి. భగవద్గీత చదివితే ఎందుకు ఏమర్థమవుతుందంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం కావాలి మనిషికి. ముక్తిని పొందాలంటే, ముక్తి కావాలంటే భగవంతుడికి మనకి మానవుడికి భగవంతుని యొక్క సామీప్యానికి చేరాలి. దానికి జ్ఞానం అవసరం. కాబట్టి తర్వాతి 6 అధ్యాయాల్లో జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. అందుకే దానికి జ్ఞాన షట్కం అని పేరు పెట్టారు. చివరి 6 అధ్యాయాలని భక్తి షట్కం అన్నారు. భక్తి కావాలి కదా మనిషికి. భక్తి లేకపోతే భగవంతుడి యొక్క ఉనికి తెలుసుకునేటటువంటి ఆ ప్రయత్నం మనం చేయలేము. భక్తి ఉన్నటువంటి వారే భగవంతుని చేరుకునేటటువంటి ప్రయత్నం చేయగలరు.